ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ బలాలు బలహీనతల గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఇర్ఫాన్ పఠాన్ వివరించాడు. లాస్ట్ సీజన్లో ముంబై ఇండియన్స్ ఫెయిల్ అవడానికి గల కారణాలేంటనే విషయంపై కూడా స్పందించాడు. ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ 2026 ఐపీఎల్ సీజన్ కోసం జరిగిన మినీ వేలంలో ముంబై ఇండియన్స్ మయాంక్ మార్కండేను తిరిగి జట్టులోకి తెచ్చుకుంది. అతను ఈ ఫ్రాంచైజీతోనే తన కెరియర్ను మొదలుపెట్టాడు. కానీ ఆ తర్వాత తన బౌలింగ్లో మొదట్లో చూపించినంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. అయితే ఈ మధ్య కాలంలో అతని బౌలింగ్ బాగా మెరుగైందని వార్తలు వినిపించాయి. ఇప్పుడు అతను మరింత క్వాలిటీ స్పిన్నర్గా కనిపిస్తున్నాడని, బాల్ కూడా బాగా టర్న్ అవుతోందని తెలుస్తుంది. కాబట్టి ఈ సీజన్లో మయాంక్ కనుక సక్సెస్ అయితే ముంబై ఇండియన్స్ టీంకు ఈ సీజన్లో ఎటువంటి బలహీనత కనిపించదు. కాబట్టి మయాంక్ మార్కండే మిడిల్ ఓవర్స్లో ఎంతవరకు రాణించగలడనేది కీలకంగా మారుతుంది. అలాగే ఆఫ్ఘన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్ పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తాడు. అలాగే మిడిల్ ఓవర్లలోనూ బౌలింగ్ చేస్తాడు. కాబట్టి మిడిల్ ఓవర్స్లో ఇద్దరు బౌలర్స్ రెండు వైపుల నుంచి మంచి బౌలింగ్ చేస్తే అది జట్టుకు అతిపెద్ద బలమవుతుంది. ఇటీవల కాలంలో ముంబై ఇండియన్స్ ఈ విషయంలో కొంచెం వెనకబడింది. ఒకవేళ మయాంక్ మార్కండే ఈ సీజన్లో తన పనిని కరెక్ట్గా చేస్తే ముంబై ఇండియన్స్ మరింత బలంగా తయారవుతుంది. ఇక ముంబైకున్న మరో సమస్య దీపక్ చహర్ ఫిట్నెస్, ఆ తర్వాత అతని పర్ఫార్మెన్స్. లాస్ట్ సీజన్లో దీపక్ చహర్ పెద్దగా రాణించలేకపోయాడు. అతని ఎకానమీ రేట్ కూడా 9కి పైనే ఉంది. కాబట్టి ఈసారి ముంబై ఇండియన్స్ అతని నుంచి బెటర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ను ఎదురుచూస్తుంది. ముఖ్యంగా న్యూ బాల్స్తో వికెట్ తీయడం కోసమే అతన్ని జట్టులో కొనసాగిస్తున్నారు. కాబట్టి చాహర్ గాని ఈ సీజన్లో సక్సెస్ఫుల్గా తన రోల్ను పూర్తి చేయగలిగితే కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మ్యాచ్ను నడిపించడం మరింత ఈజీ అవుతుంది. ఒకవైపు నుంచి ట్రెంట్ బోల్ట్, మరోవైపు నుంచి దీపక్ చహర్ ఇద్దరు కొత్త బాల్తో వికెట్స్ తీస్తే అప్పుడు టీంకు అవసరమైన విధంగా ఇతర బౌలర్స్ను వాడుకోవచ్చు. దీపక్ చహర్ పవర్ ప్లేలో వరుసగా 3 ఓవర్లు బౌలింగ్ చేసి పట్టు బిగించగలడు. కాబట్టి అతను ఫామ్లో ఉండడం, వికెట్లు తీయడం చాలా ముఖ్యం. అయితే అతను ఈ మధ్య ఎక్కువ క్రికెట్ ఆడలేదు. ఇది దీపక్ చహర్ కు పెద్ద సవాల్ కానుందని పఠాన్ చెప్పుకొచ్చాడు. సో ముంబై ఇండియన్స్ కు బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉంది. బౌలింగ్ లో కూడా ఉన్న సమస్యలను అధిగమించగలిగితే ఈ సీజన్ లో ముంబై మరోసారి టైటిల్ విజేతగా నిలిచే అవకాశం ఉంటుంది.